హాయ్ హలో నేను మీ రాము. ఈరోజు మనము గుణసంధి గురించి తెలుసుకుందాము. ఖచ్చితంగా ఏదో ఒక ఎగ్జామ్ లోపల టెట్ అయినా డిఎస్సి అయినా మెథడ్ ఏ దాంట్లో అయినా మనకు తెలియని మెథడ్ సబ్జెక్టు ఉందంటే ఖచ్చితంగా సంధుల గురించి ఖచ్చితంగా అడుగుతారు. కాబట్టి మనం గుణసంధి గురించి తెలుసుకుందాము. అయితే గుణసంధి అనేది సంస్కృత సంధుల లోపల ఒకటండి. సంస్కృత సంధుల లోపల ఒకటి గుణసంధి గురించి సూత్రం ఏముంది అంటే అకారమునకు ఈ ఊరులు పరమైతే క్రమంగా ఏవోవర్లు ఏకదేశమగును. అంటే అకారమునకు ఈ గాని ఓ గాని రో గాని వచ్చినట్లయితే దానికి మళ్ళీ కలిపినప్పుడు ఏ ఓ అరులు ఖచ్చితంగా ఇవి వస్తాయి అని అర్థము. ఉదాహరణకు మనము ఒకటి ఎగ్జాంపుల్గా తీసుకుందామండి. కులోచితాన్ని మనము ఫర్ ఎగ్జాంపుల్గా మనం విడదీసినాం అనుకోండి. తీస్తే కుల ప్లస్ ఉచితము అని వస్తుంది కదా. కుల అన్నప్పుడు ఆ మొదటి పదం లోపల చివరి అక్షరం లోపల ఆ కుల ఆ కలిసి ఉంది కదా. రెండవ పదం లోపల మొదటి అక్షరం కుల ఊ వచ్చింది కదా. అంటే ఖచ్చితంగా అకారం మొదటి పదం లోపల చివరి అక్షరం అకారం అయ్యింది. రెండవ పదం లోపల మొదటి అక్షరం ఖచ్చితంగా ఊ కానీ ఈ కానీ రూ కానీ ఉండి ఖచ్చితంగా అవి రెండు కలిపినప్పుడు ఆ ఊ లేదంటే ఆ రు లేదంటే ఆ ఈ ఇవి కలిపినప్పుడు ఖచ్చితంగా ఏ కానీ ఓ కానీ అరు కానీ ఖచ్చితంగా రావాలండి. అలా వస్తేనే గుణసంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆకు ఊ కలిపినప్పుడు లోపల ఓ అని ఉన్నది తెలుసు. లో అన్నప్పుడు ఓ అనే పదం మనకు కనిపిస్తుంది కదండి లోపల. కాబట్టి ఇలా అకారమునకు ఈ కానీ ఊ కానీ రూ కానీ పరమైనప్పుడు ఏ కానీ ఓ కానీ అరు కానీ ఖచ్చితంగా ఇవి ఇట్లా వస్తే ఖచ్చితంగా అది గుణసంధి అవుతుంది.